ఫార్ములా ఈ రేస్ కేసులో ఇటు ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించడం లేదు. తొలుత ఓరియన్ విల్లా నుంచి నందీనగర్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం నందీనగర్ ఇంటి నుంచి ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ వచ్చారు. న్యాయవాదులను తీసుకువచ్చి ఆఫీస్ ముందు హై డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఏసీబీ విచారణ తప్పించుకోవడానికే న్యాయవాదులను తీసుకువచ్చారని పోలీసులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాలను మాజీ మంత్రి ఉల్లంఘించారని అధికారులు అంటున్నారు. దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు చెప్పినా కేటీఆర్ పట్టించుకోలేదని ఏసీబీ చెబుతోంది. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాలేదు. ఏసీబీ ఆఫీసులోకి లాయర్ని పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి కేటీఆర్ వెనుదిరిగారు. అయితే విచారణకు కేటీఆర్ను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. తాను లాయర్ ఉంటేనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇదే ఇష్యూపై అర్ధగంట సేపు ఏసీబీ ఆఫీస్ బయట ఉన్నారు కేటీఆర్. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ భవన్కు వెళ్లారు కేటీఆర్. న్యాయవాదులను విచారణకు అంగీకరించాలా వద్దా అనేది ఏసీబీ అధికారి విచక్షణ అని వారితో విచారణకు వస్తానంటం సరికాదంటున్న అడ్వకేట్ అరుణ్ కుమార్. అయితే ఈ విషయంపై బిగ్ టీవీతో ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ మన బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అరుణ్ కుమార్ గారు. మామూలుగా ఒక విచారణ సందర్భంలో ఏసీబీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. ఏసీబీ ఇవాళ నోటీస్ ఇచ్చింది క్లియర్గా, ఏదైతే ఈ కార్ రేస్ స్కామ్ సంబంధించి విచారణకు హాజరు కమ్మని. కానీ కేటీఆర్ మాత్రం లోపలికి వెళ్లకుండా న్యాయవాదులతో వస్తేనే తనను అనుమతించమని చెప్పి అలిగి వెళ్ళాడు మరి తెలంగాణ భవన్కి. అంటే మామూలుగా న్యాయానికి సంబంధించి ఒక చట్టం ముందు హాజరైన వ్యక్తికి ఇంత వెసులుబాటు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే విచారణకు పిలిచింది తననే, కానీ ఎప్పుడైనా కానీ న్యాయవాదులతో వెళ్ళాలి, ఎవరితోనైనా వెళ్ళొచ్చు. కానీ విచారణ చేసే అధికారిది కదా డిస్క్రిషన్, పూర్తి స్థాయి విచక్షణ విచారణ అధికారిది. ఎవరిని అలౌ చేయాలా అలౌ చేయకూడదా అనేది ఆయన చూసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేసే ప్రక్రియలో భాగంగా వేరే వాళ్ళని తీసుకెళ్తా, న్యాయవాద ముసుగులో వేరే వాళ్ళని తీసుకెళ్తా, నిపుణులను తీసుకెళ్తా అని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరడం కేవలం డుమ్మా కొట్టడానికి మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, బివిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, జరిగిన హైకోర్టులో కూడా అరుణ్ కుమార్ గారు ఈ మధ్య జరిగిన హైకోర్టు విచారణలో కూడా తన కేసునే క్వాష్ చేయాలన్నాడు, తనను అరెస్టు చేయకూడదని చెప్పి పిటిషన్ వేశాడు. ఆ వాదనలో కూడా ఎక్కడ కూడా న్యాయవాదులతో అటెండ్ అవుతాయని చెప్పి కూడా మరి కేటీఆర్ న్యాయవాదులు ఏమైనా చెప్పిరా? కేటీఆర్ న్యాయవాదులకు కోర్టు ఏమైనా అట్లా అనుమతి ఇచ్చిందా? లేదు, దెర్ ఇస్ నో సచ్ పిటిషన్ బిఫోర్ ద కోర్ట్. కోర్టు ముందు అట్లాంటి పిటిషనే లేదు. యాక్చువల్ గా కూడా ఆయన విచారణనే కాదు, కేసునే కొట్టేయాలని వచ్చారు కదా హైకోర్టుకి. హైకోర్టు క్వాష్ పిటిషన్ లో నేను తప్పే చేయలేదు అని చెప్తున్నారు. అంతకంటే ముందు ప్రెస్ మీట్లు నిర్వహించి తానే చెప్పిన అరవింద్ కుమార్ ఐఏఎస్ కి అమౌంట్ రిలీజ్ చేయమని, నెక్స్ట్ జెన్ ఎప్పుడైతే పక్కకు జరిగిందో ముగ్గురు కలిసి వ్యాపారం నిర్వహించినప్పుడు ఒక భాగస్వామికి నష్టం వచ్చినప్పుడు మిగతా ఇద్దరు మేల్కోవాలి, కానీ ఒకటి నష్టపోయిండు, ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తా, నా పార్టీకి 37 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వండి నేను చూసుకుంటా అని చెప్పడం నిజంగా కూడా అవినీతి సంబంధించిందే. క్విడ్ ప్రో కొనే తనకు ఒకవైపు లాభం అవుతుంది. నెక్స్ట్ జెన్ కార్పొరేషన్, నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో దాని మదర్ సిస్టర్ కన్సర్న్ అనే సంస్థ ఖచ్చితంగా 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి చెల్లింపులు చేసింది ముందే. మరి ఆ చెల్లింపుల్లో భాగమే ఈరోజు వీళ్ళకి ఫేవర్ చేసిండ్రా. దాదాపు 4 సర్క్యూట్లకు సంబంధించి 4 సంవత్సరాలలో 600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉన్నా కూడా నెక్స్ట్ జెన్ పక్కకు తప్పించి అగ్రిమెంట్ లేకున్నా కూడా ఎఫ్ఈఓకు
అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం 54 కోట్ల రూపాయల పైచిలుకు, దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి రావడం హెచ్ఎండిఏ చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఆ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ గారు తన కొడుకే కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించిండ్రా? ఇప్పుడు కేటీఆర్ వెనక్కి వెళ్ళిన సందర్భంలో కేసీఆర్ ను కూడా అక్యూజ్డ్ గా చేర్స్తేనే ఈ కేసుకు న్యాయం చేకూరుతుందని నేనైతే భావిస్తున్నాను. అంటే మామూలుగా ఒక కేసుకు సంబంధించి ఏసీబీ రెగ్యులర్గా అప్రొప్రియేషన్ కావచ్చు, ఏసీబీ దాడులు కావచ్చు, రకరకాలుగా ఏసీబీ అనేది చేస్తూ ఉంటుంది. ఏసీబీ ముందు చాలామంది నిందితులు హాజరవుతుంటారు. కానీ ఏ సందర్భంలో కూడా న్యాయవాదులతో సహా అటెండ్ అవుతానని చెప్పలేదు. మామూలుగా అయితే ఒక కస్టడీ పిటిషన్కు సంబంధించి కస్టడీకి ఇచ్చిన తర్వాతనే న్యాయవాదులతో సహా మాకు సంబంధించిన నిందితుడు హాజరవుతాడు, అతనికి సంబంధించి కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కోర్టును కోరతారు. కానీ కేటీఆర్ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, చట్టానికి అతీతంగా తను న్యాయవాదులు కావాలనేది ఈ చట్టంలో ఇలాంటి జరిగే ఆస్కారం ఉంటుందంటారా? కేసీఆర్ ను నువ్వు తప్పకుండా హాజరు కావాలి అంటే హాజరు కావాలనా లేదా అనేది కేటీఆర్ విచక్షణ. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా పూర్తి అధికారాలు ఉంటాయి. కోర్టుకు వెళ్లి తీసుకుంటే తప్ప అటువంటి సౌలభ్యం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అక్యూజుడు ఎవరు? అక్యూజుడినే విచారిస్తారు తప్ప అక్యూజుడితో పాటు నేను ఒక మందను వేసుకొని వస్తా, ఆ మంద ముందే నన్ను క్వశ్చన్లు అడగాలి అనడం మాత్రం గొంతెమ్మ కోరిక. ఖచ్చితంగా విచారణను డుమ్మా కొట్టే ఉద్దేశం ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఆల్రెడీ నోటీసులకు స్పందించకుండా సమయం కోరిన సందర్భంలో వాళ్ళేం చెప్తారో తెలియకుండా నేనెందుకు ముందే చెప్పాలి అనే ఉద్దేశంతో డుమ్మా కొట్టడానికి ఒక సాకు క్రియేట్ చేసుకోవడం, వెనక్కి తిరిగి పలాయన మంత్రం చిత్తగించడం మాత్రమే ఇది. ఇన్వెస్టిగేషన్ అథారిటీకి పూర్తి స్థాయి అధికారం ఉంటుంది. ఎవరిని విచారణకు పిలవచ్చు, ఎవరిని విచారణకు అలౌ చేయొచ్చు అనేది. అది కానీ కూడని పక్షంలో కోర్టుకు వెళ్ళి కథ తెచ్చుకోవాల్సింది. నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి నాకు న్యాయవాది సహాయం కావాలి అని అడిగితే తప్ప న్యాయవాదులతో వెళ్లే హక్కు అనేది ఖచ్చితంగా ఉండదు. అంటే ఏసీబీ కూడా ఇవాళ కేటీఆర్ విచారణకు ఒకవేళ హాజరు కాకుంటే సవాలు చేయడానికి ఆస్కారం ఉంటుందా? అంటే ఇలా విచారణకు హాజరు కాలేదు, న్యాయవాదుల సమ్మతి కోరాడు, విచారణ లోపలికి వచ్చి కూడా బయటికి వెళ్ళాడని చెప్పి ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందా? డెఫినెట్ గా దిస్ ఇస్ మస్ట్ బి ఫేటల్ టు కేటీఆర్. తనకు ఆశనిపాతమే అవుతుంది. ఈ రోజు విచారణకు హాజరు కాలేదన్న విషయాన్ని మెన్షన్ చేయడము, ఏదో ఒక విషయం కోర్టుకు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే విచారణకు ఇష్టం లేదు, విచారణ నుంచి పారిపోతున్నాడు అన్నప్పుడు తన పిటిషన్ భవిష్యత్తు మీద ఇది ప్రశ్నార్థకం అవుతుంది ఖచ్చితంగా.